ఈ వీడియో కేవలం నేను పాజిటివ్ పేరెంటింగ్ అందించాలనే పేరెంట్స్ కోసమే చేస్తున్నాను. అవునండి, పిల్లల లైఫ్లో అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాతయ్య అంటే గ్రాండ్ పేరెంట్స్ యొక్క ఇంపార్టెన్స్ చాలా ఉంటుంది. గ్రాండ్ పేరెంట్స్ కి వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్ పైన చాలా ప్రేమ అనేది ఉంటుంది. కానీ ఈ లవ్ అనేది చాలా సార్లు మమ్మీ డాడీ అంటే పేరెంట్స్ మీ పేరెంటింగ్ ని ఇంటరప్ట్ చేస్తుంది. ఎస్పెషల్లీ మదర్స్ ఈ సిచ్యువేషన్స్ ని ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. సో ఈ సిచ్యువేషన్ ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సౌజన్య, పేరెంటింగ్ కోచ్. నౌ కొందరు గ్రాండ్ పేరెంట్స్ అవుట్ ఆఫ్ లవ్ అనే ఒక్క రీజన్ తో కొంచెం ఎక్స్ట్రానే చేస్తుంటారు. అలా పిల్లలకి మమ్మీ డాడీ బ్యాడ్ గా కనిపిస్తారు అండ్ గ్రాండ్ పేరెంట్స్ మంచిగా కనిపిస్తారు. ఈ విషయాలన్నీ కూడా సైకలాజికల్ గా చెప్పాలంటే దీన్నే పవర్ స్ట్రగుల్ అని అంటారు. ప్రతి మనిషి రిలేషన్షిప్ లో ఒక పవర్ కావాలని అనుకుంటారు. లైక్ నేను చెప్తే చేయాల్సిందే, పిల్లలు నా దగ్గరికి రావాల్సిందే, ఎక్సెట్రా ఎక్సెట్రా. లైఫ్ లో మీరైనా నేనైనా రిటైర్ అవ్వాల్సిందే. సేమ్ అలాగే గ్రాండ్ పేరెంట్స్ కి తమ రెస్పాన్సిబిలిటీస్ కంప్లీట్ అయ్యాక వారు పవర్లెస్ గా ఫీల్ అవుతారు. కాబట్టి గ్రాండ్ పేరెంట్స్ కి ఏమనిపిస్తుందంటే పిల్లలకి మొబైల్ గిఫ్ట్ చేస్తే లేదా ఐస్ క్రీమ్ కొనిస్తే పిల్లలు వాళ్ళ దగ్గరకు వస్తారు, వాళ్ళ మాటల్ని వింటారు అనే ఫీలింగ్ లో ఉంటారు. ఆల్సో ఒక పవర్ వాళ్ళ చేతిలో ఉన్నట్టు వాళ్ళకి అనిపిస్తుంది. లైక్ నా మనవడు లేదా నా మనమరాలు వాళ్ళ పేరెంట్స్ మాట వినకుండా నా మాట వింటారు అనే పవర్ వాళ్ళ దగ్గర ఉంది అని అనుకుంటారు. ఈ పవర్ స్ట్రగుల్ డైనామిక్స్ వల్లే కొన్నిసార్లు గ్రాండ్ పేరెంట్స్ తెలుసో తెలియకో పిల్లలకు ఏది మంచిది ఏది చెడు చేస్తుంది అని మర్చిపోతారు. ఇక్కడ మల్టీ డైరెక్షనల్ పేరెంటింగ్ కూడా అప్లై అవుతుంది. సింపుల్ గా చెప్పాలంటే ఒక ప్లాంట్ ఉంది. ఒక పర్సన్ ఆ ప్లాంట్ ని ఇండోర్ లో పెట్టాలి అని అనుకుంటాడు, ఇంకొకరు బయట పెట్టాలి అని అంటారు, ఇంకో పర్సన్ ఎండలో పెడితే మంచిది అని అంటారు, ఇంకొకరు రోజు వాటర్ పోయాలి అంటారు, ఇంకొకరు వీక్లీ వన్స్ ఆ ప్లాంట్ కి వాటర్ చేస్తే చాలు అంటారు. ఇలా నలుగురు 4 మాటలు అంటూ ఉంటారు. మీరే చెప్పండి, ఇప్పుడు ఆ ప్లాంట్ గ్రో అవుతుందా లేదా స్పాయిల్ అవుతుందా? ఆబ్వియస్లీ ఆ ప్లాంట్ స్పాయిల్ అవుతుంది కదా. సేమ్ అలాగే మీ చైల్డ్ ని ఒక ప్లాంట్ అనుకోండి. మమ్మీ ఏమంటారు, సండే రోజు మాత్రమే జంక్ ఫుడ్ తినాలి అని అంటారు. డాడీ ఏం చేస్తాడు, ఫ్రైడే రోజు పిల్లలకు ఏడిస్తే ఫ్రైడే రోజే వాళ్ళకి జంక్ ఫుడ్ అని ఆర్డర్ చేస్తూ ఉంటారు. సాటర్డే వస్తుంది, పిల్లలకి యాజ్ యూజువల్ జంక్ ఫుడ్ కావాలి. ఇప్పుడు వారు నానమ్మ ఆర్ తాతయ్య దగ్గరికి వెళ్తారు, సమోసా కావాలి, పానీపూరి కావాలి అని అంటారు. గ్రాండ్ పేరెంట్స్ పవర్ స్ట్రగుల్ కారణంగా అది వాళ్ళ లవ్ అనుకొని వాళ్ళు కూడా పిల్లలకి జంక్ ఫుడ్ ఇచ్చేస్తారు. నెక్స్ట్ ఎలాగో సండే మమ్మీ ప్రామిస్ చేసినట్టు జంక్ ఫుడ్ పిల్లలకి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సైకిల్ ఇలానే రిపీట్ అవుతూ ఉంటుంది. నౌ ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఈ ప్లాంట్ అంటే పిల్లలు పెద్ద అయిన తర్వాత స్పాయిల్ అవుతారా అవరా? ఫ్రాంక్ గా చెప్పాలంటే స్పాయిల్ అవుతారు. ఇలా ఈ మల్టీ డైరెక్షనల్ పేరెంటింగ్ ని పక్కన పెట్టి తెలుసో తెలియకో పేరెంట్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ ఏమంటారంటే మా పిల్లలు మొబైల్ ఫోన్ వల్ల చెడిపోయారు అని అంటారు, లేదంటే రాంగ్ ఫ్రెండ్స్ వల్ల మా అబ్బాయి చెడిపోయాడు అని అంటారు. అంతే తప్ప పేరెంట్స్ హార్ష్ రియాలిటీ ఏంటి అంటే రాంగ్ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం మీ పిల్లలకు ఎందుకు వచ్చింది అని మిమ్మల్ని మీరు ఎప్పుడైనా క్వశ్చన్ చేసుకున్నారా? ఒకసారి ఆలోచించండి. ఈ పవర్ స్ట్రగుల్ ని పక్కన పెట్టి పిల్లలకి సంస్కృతి సంప్రదాయాలు నేర్పించండి. గ్రాండ్ పేరెంట్స్ కంటే బెటర్ గా పిల్లలకి ఇంకెవరూ నేర్పించలేరు. బట్ మొబైల్ వల్ల పిల్లలు గ్రాండ్ పేరెంట్స్ దగ్గరికే వెళ్తారు అని అంటే అది కరెక్ట్ కాదు. పిల్లలు రీల్స్ లాంటి షార్ట్ టర్మ్ ఎంటర్టైన్మెంట్ కోసం గ్రాండ్ పేరెంట్స్ వద్దకి వెళ్తూ ఉంటారు. అప్పుడు దాన్నే పాజిటివ్ గా మార్చి గ్రాండ్ పేరెంట్స్ పిల్లలకి స్టోరీస్ ద్వారా మంచి వాల్యూస్ నేర్పిస్తే పిల్లల ఎఫర్ట్స్ ని మెచ్చుకుంటే కూడా పిల్లలు కనెక్ట్ అవుతారు. ఇప్పుడు మమ్మీస్ అందరూ సరే మేడం దీనికి సొల్యూషన్ చెప్పండి అని అనుకుంటున్నారని నాకు కూడా తెలుసు. సైకాలజికల్ గా మీరు ఈ డివైడ్ అండ్ రూల్ అనే పద్ధతిని ఫాలో అవ్వండి. మన దేశంలో మదర్స్ కి రెస్పాన్సిబిలిటీ అయితే ఇస్తారు, కానీ వాళ్ళకి అథారిటీ ఇవ్వరు. పిల్లలు చెడిపోతే మదర్సే రెస్పాన్సిబుల్ అని అంటారే తప్ప దానికి ముందు మమ్మీస్ కి అథారిటీ ఇవ్వరు. లైక్ ఎప్పుడైనా మమ్మీ జంక్ ఫుడ్ వద్దు అని అన్నప్పుడు డాడీ ఇంకా గ్రాండ్ పేరెంట్స్ దాన్ని రివర్స్ చేసేస్తారు. అప్పుడు మదర్ ఒక్కరే ఎలా రెస్పాన్సిబుల్ అవుతారు? అందుకే ఫర్ ఎగ్జాంపుల్ మమ్మీ ఫుడ్ ప్రిపేర్ చేస్తారు, పిల్లలకి తినిపిస్తారు, కాబట్టి ఫుడ్ విషయంలో మమ్మీయే బాస్ గా ఉండాలి. మమ్మీ తప్ప పిల్లల ఫుడ్ విషయంలో ఫ్యామిలీలో ఎనీవన్ ఈస్ నాట్ అలౌడ్ అనే రూల్ పెట్టండి ఇంట్లో. అండ్ అందరూ కూడా ఒక టీమ్ లో వర్క్ చేయాలి. పిల్లలు ఈ రోజు ఐస్ క్రీమ్ కావాలి అని డాడీ దగ్గరకు వస్తే మమ్మీ పర్మిషన్ ఉంటేనే కొనిస్తాను అని వారు చెప్పాలి. సేమ్ గ్రాండ్ పేరెంట్స్ కూడా ఇదే ఫాలో అవ్వాలి. ఇలా పిల్లల్ని గుడికి తీసుకెళ్లడం, రిలీజన్ గురించి చెప్పడం, ఈ అథారిటీ గ్రాండ్ పేరెంట్స్ తీసుకోవాలి. పిల్లల ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజ్, స్పోర్ట్స్ యొక్క అథారిటీ ఫాదర్స్ తీసుకోవాలి. ఇలా ఎవరి రెస్పాన్సిబిలిటీని వాళ్ళు డివైడ్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు మీకు ఒక డౌట్ ఉంటుంది, చాలా మంది గ్రాండ్ పేరెంట్స్ ఎంత చెప్పినా వినరు అని. అప్పుడు మీరేం చేయండి అంటే ఆబ్వియస్ గా కోడల మాట వారు వినరు. సో పిల్లల ఫాదర్స్ గ్రాండ్ పేరెంట్స్ కి నచ్చ చెప్పే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. చూడండి, ఫ్యూచర్ లో మీ జనరేషన్ మీ పిల్లలు బాగుండాలి, మంచి పొజిషన్ లో ఉండి ఈ కాంపిటేటివ్ వరల్డ్ ని ఫేస్ చేయాలి అని అంటే తప్పదు. ఒక ఫాదర్ గా మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీ పేరెంట్స్ కి వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్ విషయంలో
డీటెయిల్ గా చెప్పి పిల్లలకి ఒక మంచి పేరెంటింగ్ అందించాల్సింది ఉంటుంది. ఏ తాతయ్య నానమ్మ కూడా వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్ చెడిపోవాలని అనుకోరు. మీరు మంచిగా వాళ్ళకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. సో ఒకరి మీద ఒకరు బ్లేమ్ చేసుకోవడం కన్నా అందరూ కలిసి ఒక టీమ్ లా అథారిటీస్ తో సహా రెస్పాన్సిబిలిటీస్ ని డివైడ్ చేసుకుంటే పిల్లలకి పాజిటివ్ పేరెంటింగ్ అందించవచ్చు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క పేరెంట్ ఇతర పేరెంట్స్ కి ఈ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయండి. ఎందుకంటే చాలా పేరెంట్స్ ఈ మ్యాటర్ లో సఫర్ అవుతున్నారు కాబట్టి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్స్ ని కింద కామెంట్ రూపంలో షేర్ చేయండి. నేను మీ కామెంట్స్ తప్పకుండా చదువుతాను, వాటిపైన వర్క్ చేస్తాను. నా ఫర్దర్ వీడియోలో కూడా వాటిని కన్సిడర్ చేసి మీ వండర్ఫుల్ పాయింట్స్ ని ఇంక్లూడ్ చేస్తాను. ఈ వీడియోని ఒక పాజిటివ్ వేలో ఆలోచించండి. నేను చెప్పిన వాల్యుబుల్ ఇన్సైట్స్ ని మీ ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు కలిసి పాటించండి. నెక్స్ట్ ఇంకొక వండర్ఫుల్ పేరెంటింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.